విను మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను చూడండి. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన హెల్మెట్ పెట్టుకొని వెళ్ళి పోలీస్ వాళ్ళని వీడియో తీస్తూ అడుగుతున్నాడు. హెల్మెట్ సార్ సార్ మీ హెల్మెట్ సార్ మీ హెల్మెట్ ఏది హెల్మెట్ సార్ కాదు మాకు మాత్రం ఫైన్ వేసేస్తారు. ఏమండి మీరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి కదా, మేము హెల్మెట్ పెట్టుకోకపోతే మాకు ఫైన్ వేస్తారు, కానీ ఇప్పుడు మీరు పెట్టుకోకుండా వెళ్ళిపోతున్నారని చెప్పి అడిగాడు. సో అడిగినప్పుడు సోషల్ మీడియా నిండా ఏమొచ్చిందంటే ఆ అబ్బాయి యొక్క రెస్పాన్సిబిలిటీ ధైర్యం మెచ్చుకోవాలని చెప్పి సోషల్ మీడియా అంతా డిస్కస్ చేశారు. కరెక్ట్, నేను కూడా అదే చెప్తాను. బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా, ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్. సో అందరూ పెట్టుకోవాలి, ఇట్స్ ఎ లా. ఇక్కడ నేను ఇంకొక కోణం కూడా చూశాను. యాక్చువల్గా కరెక్ట్, పోలీసు వాళ్ళు చేసిన తప్పే. అక్కడ ఆ పోలీస్ ఆయన పబ్లిక్ దిగి ఆయన యొక్క మిస్టేక్ని అడ్మిట్ చేస్తున్నాడు, చూసారండి. అది చాలా గ్రేట్ అండి యాక్చువల్గా. కాదు ఫైన్ వేసాడు మీరు కరెక్టా? అంటే నైట్ బీట్ అవ్వచ్చు, మరి మీరు హెల్మెట్ ఉండాలి కదా మీకు. మాకు నాకు ఎంత 10,000 వేసారు ఫైన్, మరి మీరు మాత్రం వేసుకోరా? మీది మీ కష్టం వాస్తవంగానే కరెక్ట్. అవునన్నా హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి కదా. అవును, నువ్వు అన్నది కరెక్టే, మేము కాదంటే ఈ ఒకసారి ఎక్స్పెక్ట్ చెయ్యి, మేము పట్టుకుని వెళ్తాం. నువ్వు కోచింగ్ చేయడం తప్పు కాదు, రైట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు పోలీసుతో చాలా గ్రేట్. ఎందుకంటే ఆయన ముఖభావం తెలుస్తుంది. సో సగం నవ్వుతూ, ఎందుకంటే పబ్లిక్ వీడియో తీసినది నవ్వుతూ, ఇంకోటి ఏంటంటే తన రెస్పాన్సిబిలిటీని తను యాక్సెప్ట్ చేస్తున్నాడు. సో ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి యాక్చువల్గా. సహజంగా ఏమంటారు, నీకేరా, నువ్వెవరివి, నేనేరా పోలీస్ అనే నేచరే చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. సో అలాగంటారేమో అని చెప్పని భయపడతాం అడగడానికి కూడా, వీడియో తీయడం లేండి, అడగడానికి కూడా.